పూరా లోకల్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2015లో 7వ తారీఖు నాడు ఆగస్టు 7వ తారీఖు నాడు జాతీయ చేనేత దినోత్సవం కింద ప్రకటించడం జరిగింది. మరి ఆ జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడ భువనగిరి, యాదగిరిగుట్ట ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక చేనేతలందరికీ కూడా భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి వారికి చేనేత దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ యొక్క రోజు నిజంగా ఆగస్టు 7th అంటే 7వ తారీఖు ఆగస్టు 1905లో బ్రిటిష్ని అప్పుడు మనం ఈ దేశం నుంచి ఎల్లగొట్టడానికి భారత్ ఛోడో అనేటటువంటి నినాదంతో విదేశీ వస్తువులు మనం తీసుకోవద్దు, స్వదేశీ కొనాలే అనేటువంటి ఆలోచన ఉద్యమం మొదలుపెట్టారు. ఆగస్టు క్రాంతి అంటే ఆగస్టు 7th 1905 స్వదేశీ ఒక ఏదైతే ఉద్యమం ఉందో ఆ రోజు మొదలుపెట్టారు. కాబట్టి ఈ రోజుని మనం స్వదేశీ ఆ ఉద్యమాన్ని గుర్తిస్తూ జాతీయ చేనేత దినోత్సవం కింద ఈరోజు మనం జరుపుకుంటున్నాం. మరి నాకు తెలుసు, చిన్నప్పుడు నేను డిగ్రీ కాలేజీలో చదువుతున్న రోజుల్లో నాకు ఇంకా గుర్తుంది, నా క్లాస్మేట్స్ ఇక్కడ ఇద్దరు చదువుతునేవారు. వారు భువనగిరి హ్యాండ్లూమ్ వేసుకుని వచ్చేది కాలేజ్కు. మేమందరూ చాలా మంది కాలేజ్ స్టూడెంట్స్ భువనగిరికి వచ్చి ఇక్కడ భువనగిరి హ్యాండ్లూమ్లో ప్యాంట్ షర్ట్ కొనుక్కొని పోయేది మేము సిటీ నుంచి ఇక్కడికి వచ్చి. ఇప్పుడు అందరు సిటీకి వచ్చి కొనుక్కొని పోతున్నారు, అప్పుడు భువనగిరికి వచ్చి మేము సిటీ నుంచి వచ్చి కొనుక్కొని పోయేది. అటువంటి ఒక పారిశ్రామిక ఉన్నప్పుడు చేనేతల ఒక వారి యొక్క నేర్చించినటువంటి ఒక వస్త్రాలు అంత ప్రసిద్ధి కలిగింది. కానీ రాను రాను అనేక రకాలైనటువంటి మళ్ళీ విదేశీ మోజుల మీద వీటి మీద బడి చేనేత అన్నకు చాలా నష్టం జరిగింది. చాలామంది వలసగా వెళ్లారు. అంతేకాకుండా మనం చూస్తా ఉన్నాం, సిరిసిల్ల ప్రాంతంలో గత 10 సంవత్సరాల నుంచి చాలామంది ఆదుకోవడం లేక చాలామంది వాళ్ళ ఆత్మహత్యలు కూడా చేసుకున్న కుటుంబాలు మనం చూసినాం. మరి నరేంద్ర మోదీ గారికి గతంలో భారతీయ జనతా పార్టీ తరఫు నాయకులు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత సమస్య మీద చెప్తే చేనేతలకు తప్పకుండా ఆదుకోవాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తంలో కూడా ఇది నేచే కళ. ఇంతకుముందు మనం ఆర్టిస్ట్ అన్నారు, దీన్ని ఆర్టిజాన్స్ అంటాం. మనం ఆర్టిజాన్స్ కళాకారులు అన్నారు, ఆర్టిజాన్స్ అని మనం ఇంగ్లీష్ అంటాం. బహుశా ప్రపంచంలో ఎవరికి కూడా ఈ విద్య లేదు, మనకున్న చేతిలో ఉన్నటువంటి విద్య. ఈ చేనేత విద్య ఏదో మనకున్నది చేనేది ఎవరు కూడా చేయలేరు. అది కేవలం కొన్ని ప్రాంతాల్లో చేయగలుగుతారు. అది మన తెలంగాణలో అంటే పోచంపల్లి ఒకటి, యాదగిరిగుట్ట ఒకటి, భువనగిరి ఒకటి, గద్వాలు, నారాయణపేట ఇవి మాత్రమే. మన సిరిసిల్ల ప్రాంతం ఒకటి. మరి ఇవన్నీ ఎక్కడెక్కడైతే చేనేత సంబంధించినటువంటి ఒక ఎవరైతే ఈ పారిశ్రామికలు ఉన్నాయో అక్కడ క్లస్టర్స్ పెట్టమని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది. మరి అనేక స్కీమ్స్ ముద్రా లోన్స్ కింద దాదాపు చాలా మందికి మనం ఈరోజు ముద్రా లోన్ కింద చేనేతలకు వారికి ఉపాధి కలగడానికి, వారు చిన్న చిన్న బిజినెస్ పెట్టుకోవడానికి ఇవి వేశారు. మగ్గాల ప్లేస్లో కూడా వాళ్లకు కావాల్సినటువంటి ఒక ఏ మగ్గం అయితే ఉందో మెకానైజ్డ్ సంబంధించిన దాంట్లో వారు చాలా మందికి ఈరోజు దానికి లోన్స్ ఇస్తున్నారు, సబ్సిడీ ఇస్తున్నారు. ఈ కార్యక్రమాలు పెట్టడం జరిగింది. అది కాక గజేందర్ సింగ్ గారు మంత్రి గతంలో ఉన్నప్పుడు వారు ప్రధానమంత్రి సంబంధించినటువంటి కొన్ని స్కీమ్స్, ఆరోగ్య స్కీమ్లు కానీ ఇన్సూరెన్స్ స్కీమ్లు కానీ చేనేతలను జోడించడం జరిగింది. మరి చేనేత ఈరోజు వాళ్ళు కూడా మనకు సమాజంలో చాలా అవసరం. ఎందుకంటే మనం వేసుకునే బట్ట కానీ మనకు ఉన్నటువంటి ఒక ఇది అయితే ఇప్పుడు మన వరకే ఇది పరిమితం కావద్దు, ఈ ప్రాంతానికి పరిమితం కాకుండా నరేంద్ర మోదీ గారు ఏంటంటే మనము ఈ యొక్క ఫ్యాబ్రిక్ని, ఈ బట్టని విదేశాల దాకా కూడా పంపించాలని చెప్పి ఈరోజు ఎక్స్పోర్ట్ కూడా ఈరోజు మనకు అవకాశం కలిగించారు. అది మీరు గుర్తుపెట్టుకోండి. అదే చెప్తాను, పంపిస్తున్నారు. చెప్తా ఉన్నానండి, ఇది కేవలం కేంద్ర ప్రభుత్వంలో జరిగినటువంటి ఒక ఇనిషియేటివ్ వల్ల అయింది. అది గతంలో చేనేతని పట్టించుకున్నది మనం. చేనేత ఒక సమాజాన్ని, చేనేత ఒక ఏదైతే మన ఒక వర్గం ఏది ఉందో వాటిని పట్టించుకుంది కేవలము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.